హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా షర్మిల గారు అయితే రావడం జరిగింది. రీసెంట్గా మా పార్టీలో తన పార్టీని విలీనం చేయడం కూడా జరిగింది. అయితే మరి ఇప్పుడు సునీత గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు, ఆమె ఎవరి వైపు ఉంటారు? ఆమె ఖచ్చితంగా షర్మిల గారితో పాటు వెళ్తారు అన్నది బయట ఎక్కువ వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? వెళ్తే జగన్ గారికి వచ్చే నష్టం ఏంటి? అంటే వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో ఆయనకి న్యాయం జరగటం లేదు అని ఒక రకంగా న్యాయ పోరాటం చేస్తూ ఢిల్లీ వరకు వెళ్ళారు ఆవిడ. సునీతారెడ్డి గారు ఆవిడ కాదు, ఆవిడ క్వాలిఫైడ్ డాక్టరు. నిజానికి ఆవిడతో చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ పెట్టిద్దామని వివేకానంద రెడ్డి గారు ఆ రోజుల్లో అనుకునేవారు. ప్రస్తుతం యశోద వచ్చిన ఏరియాలోనే, ప్రస్తుతం హైటెక్ సిటీ ఎదుర్కొండా సందులో భారీ 2500 పడకలతో యశోద వాళ్ళు ఒక హాస్పిటల్ పెట్టిన ఏరియాలోనే ఒక హాస్పిటల్ నిర్మాణానికి ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొంత పావులు కదిపాడు వివేకానంద రెడ్డి గారు. ఆవిడ అపోలోలో కూడా పనిచేశారు. సునీతారెడ్డి గారు చాలా మంచి డాక్టర్గా ఆవిడకి పేరుంది. ప్రధానంగా అంటే పేషెంట్ల పరిస్థితిని ఎరిగి వైద్యం చేసేటువంటి వైద్యురాలుగా ఆవిడకి ఒక పేరుంది. ఆపరేషన్లకు వెళ్లకుండా కొంచెం అది అంటే ఆర్థికంగా ట్రీట్మెంట్ అనేది భారం కాకూడదు పేషెంట్కి అన్న టోన్లో ఆవిడ వెళ్ళేది. ఆ ఇమేజ్ ఉంది ఆవిడకి పేషెంట్స్లో, సునీతారెడ్డి గారికి. అయితే ఈ వివాదం కొంత ఆవిడకు కూడా చుట్టే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఒక పెద్ద స్థల వివాదం ఒకటి, బెంగళూరులో సెటిల్మెంట్కి వెళ్ళారు వీళ్ళు. దానికి సంబంధించినటువంటి ఆ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బుల పంపిణీలో జరిగిన గొడవలు, ఈ నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అనేది కదా ఇప్పటికి ప్రపంచం ముందున్నటువంటి కథ. ఇంకా నిర్ధారణలు కాలేదు. ఎవరి అనుమానాలు వాళ్ళకున్నాయి, ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఆల్రెడీ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు సిబిఐ వాళ్ళు. ఆయన అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నప్పటికీ ఫైనల్గా వెళ్ళక తప్పలేదు. ఇలా దాదాపుగా ఆ ఫ్యామిలీ చుట్టూ ఈ వివాదం తిరిగింది. అంటే హత్య జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద అభాండం వేసే ప్రయత్నం చేశారు, కానీ ఫైనల్గా తెలుగుదేశం తప్పించుకున్నప్పటికీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ లింక్ ఉంది, ఇది అభాండం కాదు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ఉంది. సునీత గారికి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చి కడపలో పోటీ చేయిస్తారు అనే ఒక ప్రచారం కూడా నడుస్తోంది ఆల్రెడీ. అంటే సునీత గారికి చాలా ఎక్కువ సపోర్టు టీడీపీ నుంచి. టీడీపీ వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడటము, అలాగే ఆవిడ మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ తన తండ్రి హత్య గురించి మాట్లాడిన మాటలని వైఎస్ జగన్కి టార్గెట్ చేస్తూ కూడా ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలోనూ, ఆంధ్రజ్యోతి లాంటి ఏబిఎన్ లాంటి ఛానల్స్లోనూ ప్రసారం చేయటం మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆవిడని ఒక రకంగా టీడీపీ తన ఆయుధంగా, జగన్మోహన్ రెడ్డి మీద ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు షర్మిల గారు కూడా ఒక వెపన్గా మారింది. అంటే ఇద్దరు చెల్లెళ్ళు ఆయనకి. ఇద్దరు చెల్లెళ్ళు అన్నకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు అనేది ప్రస్తుతం ఉన్న సీను. అయితే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు, కానీ ఇంకా ఆవిడకి పిసిసి పగ్గాలు పూర్తిగా ఇవ్వలేదు. ఆవిడ పార్టీలో చేరారు, ఇంకా అధికారిక ప్రకటనలు రాలా. పిసిసి ప్రెసిడెంట్ ఆవిడే అనే మాట వినిపిస్తోంది అంతే, ఇంకా కనిపించలేదు సీన్. ఇవ్వచ్చు కూడా, ఇవ్వడం ద్వారా కొంత జగన్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు అనేది. ఈ నేపథ్యంలో వైసీపీలో టికెట్లు రాని వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత ఉన్నవాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతో కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారి నాయకత్వంలోకి వచ్చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. దానికి ఒక బేస్ ఉంది ఆ ఆర్గ్యుమెంట్కి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, నేను వైఎస్ భక్తుడిని, వీళ్ళకి కాదు, వైఎస్ మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతోనే జగన్మోహన్ రెడ్డి గారి సేవ చేశాను ఇప్పటిదాకా, ఆయన నన్ను చీపో అన్నాడు, అందుకని నేను
ఇక్కడికి వచ్చేస్తున్నా. షర్మిల గారు ఎక్కడుంటే అక్కడ ఉంటా. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సర్వీస్ అయితే అందజేశానో, ఏ సేవలు అయితే అందజేశానో అవే సేవలు షర్మిల గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అందజేస్తా అని మాట్లాడాడు ఓపెన్గా. మీడియా ముందు మాట్లాడిన మాటలే. దీనికి ఒక బేస్ ఉంది. ఆల్రెడీ చాలామంది ఆ దిశగా ప్రయాణిస్తున్నారు అని వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ మల్లాది విష్ణుకి కూడా విజయవాడ, ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గం నుంచి అయితే గెలిచాడు ఆ నియోజకవర్గం ఆయనకి ఇవ్వకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. ఆయన కూడా కాంగ్రెస్ దిశగా నడక ప్రారంభించాడు అనేది కూడా వినిపిస్తోంది. అయిపోయింది, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నాడు విజయవాడ సెంట్రల్ అనే మాట కూడా ఆల్రెడీ విజయవాడలో చెప్పేసుకుంటున్నారు. ఇంకా ఆయన ప్రకటించలేదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు, విష్ణు చట్టాపట్టాలు వేసుకున్న ఫ్లెక్సీలు విజయవాడలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి రోడ్ల మీద. రేపు ఆయన అధికారికంగా ప్రకటించగానే అవన్నీ పీకేస్తారు. ఈ నడకలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు సునీత గారు కూడా షర్మిల గారి పార్టీ, అంటే ఆవిడ కాంగ్రెస్లో పిసిసి పగ్గాలు చేయబడితే అటువైపు వెళ్తారు అనే ప్రచారం నడుస్తోంది ఆవిడకి. రెండోది, ఇక్కడ టీడీపీకి ఇబ్బంది కలిగించకుండా అభ్యర్థుల్ని పెట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. టీడీపీ విజయావకాశాలు దెబ్బకొట్టే చోట తన పార్టీ అభ్యర్థులు ఉండకూడదు, కానీ కొన్ని ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉండే పరిస్థితి ఉంది. అలాంటి చోట్ల టీడీపీ సర్దుబాటు ధోరణితో వ్యవహరించే అవకాశం కూడా ఉంది. టీడీపీ జనసేన కూటమి, ఇక్కడ ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ ఈ మూడు కలిసి వేదికలు పంచుకోవడం అనేది కూడా మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ నాయకులు కూడా ఈ సమావేశాలకు అప్పుడప్పుడు హాజరవటం కూడా కనిపిస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు అనే పేరుతో కొన్ని మీటింగులు జరుగుతున్నాయి ఏపీలో. ఆ మీటింగుల్లో అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తున్నామని చెప్పి వృద్ధ రాజకీయ నాయకులు వాళ్ళ బర్త్డే ఫంక్షన్స్ అలాంటివి చేస్తున్నారు. దీనికి పర్టికులర్గా వాళ్ళు వైసీపీని అవాయిడ్ చేస్తున్నారు. వైసీపీని అవాయిడ్ చేసి మిగిలిన అన్ని పార్టీలని పిలుస్తున్నారు. సమతా పార్టీ జాతీయ అధ్యక్షుడు వివి కృష్ణారావు గారి ఆయన ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో ఒక ఆత్మీయ సమ్మేళనం పెడతాడు. ఆ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీల వాళ్ళు హాజరయ్యి అక్కడ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇలాంటి సమావేశాలు అనేకం జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి లోపాయకారి ఒప్పందం ఉంది కాంగ్రెస్తో అనేది వాస్తవం. ఇప్పుడు సునీత గారు టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తారా లేకపోతే కాంగ్రెస్ నుంచి? ఆవిడ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచే అవకాశం ఉంటే టీడీపీ అక్కడ పోటీ పెట్టదు, అలాగని కలిసి పోటీ చేయరు. లోపాయకారి ఒప్పందం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి శత్రువు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడానికి ఏం చేయాలో అది చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోట, అంటే వాళ్ళు గెలిచేస్తారు వైసీపీని అనుకున్న చోట టీడీపీ వెనక్కి తగ్గుతుంది. టీడీపీ గెలుపు అవకాశాలను దెబ్బతీసే చోట కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని పెట్టదు. కానీ పోటీలో కాంగ్రెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రచారం కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ప్రచారం చేస్తాడు అక్కడ. ఆయన చెప్పాడు ఆ మాట ఆల్రెడీ. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోయటానికి నా వంతు కృషి నేను కూడా చేయాలి కదా అన్నాడు ఆయన. ఒక ఓపెన్గా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు ఆయన. ఒకవేళ షర్మిల గారు అక్కడికి వెళ్తే ఆవిడకి సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా నైతికంగా నాకు ఉంటుంది కదా అన్నాడు ఆయన. సో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక సక్సెస్ చూసినటువంటి నాయకుడు. అలాగే శివకుమార్ కర్ణాటక నుంచి, వీళ్ళందరూ కలిసి ఆంధ్రాలో క్యాంపెయిన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వేవ్ ఏదో మేరకు క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? టీడీపీకి ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించే వ్యవహారం ఇది. దీన్ని ఎలా నివారించాలి అనే ప్రయత్నంలో ఇప్పుడు వైసీపీ నిమగ్నమై ఉంది. కుటుంబ పరంగా ఇద్దరు చెల్లెళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఆయనకి.
సో కాంగ్రెస్ పార్టీ వైసీపీని ఇబ్బంది పెట్టడం ద్వారా, వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా తన పూర్వ వైభవాన్ని పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టోటల్గా వైసీపీగా ట్రాన్స్ఫర్ అయిపోయిన సందర్భం అక్కడ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతకాలంటే అక్కడి నుంచే తెచ్చుకోవాలి. ఇప్పుడు మల్లాది విష్ణు గారు వెళ్ళిపోతున్నాడు అనేది క్లియర్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా చాలామంది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇంకా చాలామంది, పూతలపట్టు బాబు కూడా ఆ దిశగానే ప్రయాణంలో ఉన్నాడు. ఇలా వైసీపీలో టికెట్లు దక్కని వాళ్ళు చాలామంది అటు ప్రయాణంలో ఉన్నారు. టీడీపీలో కూడా టికెట్లు దొరకని వాళ్ళు కొంతమంది తేలే అవకాశం ఉంది. అంటే టీడీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయనే ఒక ఇంప్రెషన్ ఇచ్చారు వాళ్ళు బలంగా. ఆ ఇంప్రెషన్ తాలూకా ప్రెజర్ ఇప్పుడు టీడీపీ మీద కూడా ఉంది. మాకు టికెట్లు కావాలి అంటే మాకు టికెట్లు కావాలని చాలామంది అధినేత మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకుంటూ కష్ట నష్టాల్లో కూడా టీడీపీకి అండగా నిలబడి తమ గొంతు వినిపిస్తూ ఎటువంటి ఇబ్బందులకి భయపడకుండా అధికార వైసీపీ నుంచి చంపేస్తాం లాంటి వార్నింగులు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, 3 రాజధానుల నినాదానికి వ్యతిరేకంగా బలంగా పోటీ చేసి బలంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి బాలకోటయ్య, కంచికిచర్ల ప్రాంతానికి చెందిన నాయకుడు. అతను జర్నలిజం నుంచి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. అమరావతి రాజధాని నినాదంతో ఆయన పనిచేస్తున్నాడు. ఈ 3 రాజధానుల నినాదానికి వ్యతిరేకంగా అమరావతి రాజధానిగా ఉండాలి అనే నినాదంతో పనిచేస్తున్నాడు అక్కడ జేఏసీలో. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి బెదిరింపులకి భయపడకుండా ఆయన చంద్రబాబుని, తెలుగుదేశాన్ని భుజానేసుకుని టీవీ డిబేట్స్లో యుద్ధం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఒక ప్రామిస్ ఉంది పార్టీ నుంచి, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని. ఇప్పుడు ఇస్తారా ఎవరో తెలియదు, అనుమానాస్పదం. అంటే పోటీ పెరిగింది అక్కడ. ఈయనేమో చాలా కాలం నుంచి వర్క్ చేసుకుంటున్నాడు. ఆయనకి ఎక్కడిస్తారు అనేది, అంటే ఎస్సీ రిజర్వ్డ్లో ఇవ్వాలి ఆయనకి. ఆ ఏరియాలో ప్రెజర్ ఉంది. నందిగామ ఇస్తారా లేకపోతే మరొకటి ఇస్తారా అనేది చూడాలి. నందిగామ ఆయన ఆశిస్తున్నాడు. అది ఇవ్వకపోతే పాత రోజుల్లో కోనేరు రంగారావు గారు రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఉంది, అది ఇస్తారా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నాడు అతను. కానీ ఆ ఏరియాలో ఆల్రెడీ కొంతమంది కొత్త అభ్యర్థులు వచ్చేసారు డబ్బు సంచులతో. ఎటువైపు మొగ్గుతారు, కష్టపడ్డోడికి ఇస్తారా లేకపోతే ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చినోడికి ఇస్తారా అనే కన్ఫ్యూజన్ అక్కడ ఉంది. వీళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఈ సీరియస్గా ఇప్పటివరకు తెలుగుదేశాన్ని మోసిన వాళ్ళు టికెట్ రాకపోతే వీళ్ళు కూడా రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది ఒక ప్రశ్న. వీళ్ళు జగన్ వైపు కన్వర్ట్ అయితే తెలుగుదేశానికి ఇబ్బంది. ఈ బాలకోట లాంటి వాళ్ళు ఇప్పటిదాకా జగన్ తిట్టిన వాళ్ళు అటువైపు వెళ్ళిపోయి ఇప్పుడు చంద్రబాబుని తిట్టడం మొదలు పెడితే అది బూమరాంగ్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి అటు ఇటు కూడా జనాలు మోహరించి ఉన్నారు. అయితే అవతల నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఈవిడ ఒక ఉపశమనం కలిగిస్తుంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కొంత మనం ఏదో మేరకు గెయిన్ అవుతాం. అంటే పాలిటిక్స్లో గెలుపు ఓటమి కంటే కూడా ప్రజల్లో ఉండటం ప్రధానం. ఎందుకు ఏదో పార్టీ తరఫున పోటీ చేయడానికి తహతహలాడతాడు నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి, మన ప్రజెన్స్ ఉండాలి. ప్రజెన్స్ ఉంటే తప్ప భవిష్యత్తు ఉండదు అని నమ్ముతారు. అందుకని వైసీపీలో టికెట్ రాకపోతే, వైసీపీలో ఎందుకు ఇవ్వట్లేదు, గెలవడమే కదా, గెలవడనే నివేదికలు ఉండబట్టే కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకొక గొడవ చేస్తున్నారు, వైసీపీలో టికెట్లు దొరకని వాళ్ళు గ్రౌండ్లో మేము బలంగానే ఉన్నాము కానీ ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మాకు టికెట్లు ఎగ్గొడుతున్నారు ఇక్కడ. దీని వెనకాల ఐపాక్ని అడ్డం పెట్టుకుని అధిష్టానం వేరే వాళ్ళ దగ్గర కమిట్మెంట్లు ఇచ్చేసి, డబ్బు సంచులతో వచ్చిన వాళ్ళకి కమిట్మెంట్లు ఇచ్చేసి మమ్మల్ని పీకేస్తున్నారు. ఎంత పెట్టగలరు మీరు అని అడుగుతున్నారు. ఇన్ని కోట్లు పెట్టాలి, అన్ని కోట్లు పెట్టాలని బేరాలు మొదలైపోయినాయి. ఇది చూసి భయపడి మేము పారిపోతున్నామని చెప్తున్నారు. కానీ
గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటే ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పిన దానిలో ఏదో మేరకు వాస్తవం ఉండే అవకాశం అయితే ఉంది. సీరియస్గా గెలుస్తారు అనుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు మారుస్తుంది పార్టీ? ఆ రిస్క్ చేయదు కదా. మార్చారు అంటే ఏదో మేరకు వాళ్ళకి ఎక్కడో స్మెల్ ఉందనేది అర్థం. అయినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని ఒప్పుకోరు. అభ్యర్థులు ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎందుకంటే జనంలో ఉండాలి. ఈ సింపతి వర్కౌట్ అయ్యి వేరే పార్టీలో గెలవచ్చు కూడా. వీళ్ళు అయిన పార్టీలో నిన్నటిదాకా ఉన్న పార్టీలో టికెట్ ఇవ్వలేదు పాపం ఇతనికి అని సింపతి వర్కౌట్ అయ్యి ఇతను వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీలోకి దిగితే అతనికి ఒరిజినల్గా అతను చేసిన పనికి ఉన్న సింపతితో పాటు ఇతనికి టికెట్ ఇవ్వలేదు అనే సింపతి యాడ్ అయిపోతే గెలిచేసే ప్రమాదం ఉంది కదా. ఇలాంటి సీట్లు కొన్ని పోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే మల్లాది విష్ణు కూడా ఎంత చేసాడు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ మాట్లాడుకోవడం మొదలు పెడతారు జనాలు. విస్పరింగ్ క్యాంపెయిన్ మొదలైపోయింది అక్కడ. గుసగుసల ప్రచారం అనేది చాలా విస్తృతంగా నడుస్తోంది ఏపీలో. ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందే యుద్ధం జరిగిపోతుంది అక్కడ. నోటిఫికేషన్ వస్తే ఈ నెలాఖరులోనో లేకపోతే నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లోనో వస్తుంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఈ లోపులోనే అన్నీ సెట్ చేసేసుకుని యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. కురుక్షేత్రానికి సేనల్ని రెడీ చేసుకునే పనిలో తెలుగుదేశం పార్టీ వైసీపీ రెండూ ఉన్నాయి. ఈ సందట్లో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇందులో భాగంగానే అనేక మంది అభ్యర్థులు తమ జాతకాలని సరిచూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సునీత గారి పొలిటికల్ ఎంట్రీ మీద ఆల్రెడీ పాత కథే ఇది. ఆవిడని టీడీపీ బరిలో దించబోతోంది, ఆవిడ టీడీపీ చేతిలో బాణం కాబోతోంది అని నిన్నటిదాకా వినిపించిన మాట. ఇప్పుడు ఆవిడ షర్మిల గారు కొంత సునీత గారి పట్ల సింపతి చూపించారు ఆ మధ్య. ఆ సింపతి చూపించిన అభిప్రాయం ఇప్పటికీ ప్రజల్లో ఉండటం వలన ఇప్పుడు కడప నుంచి సునీత గారిని రంగంలోకి దింపి కాంగ్రెస్ పార్టీ నిలబెడితే తెలుగుదేశం పార్టీ నిజంగానే తప్పుకుంటుంది అక్కడ సీన్లో. తప్పుకుని ఆవిడ గెలుపుకు దోహదపడే ప్రయత్నం చేస్తారు. అందరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఏపీలో ఏదో మేరకు టీడీపీని ఇబ్బంది పెట్టాలి అనే స్పృహ ఆలోచన బయటకు చెప్పడం లేదు, కానీ బీజేపీలో ఉంది. వాళ్ళు ఇద్దరితోనూ స్నేహంగా ఉన్నట్టు నటిస్తున్నారు, తెలుగుదేశంతోనూ స్నేహంగా ఉన్నట్టే నటిస్తున్నారు, జగన్తో కూడా స్నేహంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ జగన్తో కొంచెం ఎక్కువ స్నేహంగా ఉన్నట్టు నటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కొంచెం తక్కువ స్నేహం నటిస్తున్నారు. అంటే ఇంటెన్షన్ ఏంటి? తెలుగుదేశం పార్టీని వీలైతే తొక్కేద్దామని. తొక్కేసి ఆ ప్లేస్లో తాను ఎమర్జ్ అవ్వాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి వీలైతే సమాధి కట్టి, తర్వాత ఎన్నికల్లో కుదిరితే వైసీపీకి సమాధి కట్టి ఏపీ స్టేట్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనే వ్యూహం వాళ్ళకి చాలా కాలంగా ఉంది. వాళ్ళు చంద్రబాబు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి సేఫ్ అనే ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు ఏ క్షణమైనా తోకాడించవచ్చు. ఇప్పుడు కేసులు వచ్చినాయి కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంటాడనే అభిప్రాయం. రెండోది, రేపు గనక పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి విస్తృతమైన మెజారిటీ రాకపోతే, వీళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే, ఇది తెలుగుదేశం మీద కానీ వైసీపీ మీద కానీ ఆధారపడే పరిస్థితి వస్తే, వీళ్ళిద్దరూ కూడా మోడీకి నై చెప్పి రాహుల్ గాంధీకి జై చెప్పే ప్రమాదం కూడా ఉంటుంది. ఎవరు? చంద్రబాబు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా. ప్రస్తుతానికి బీజేపీ హవా ఉంది కాబట్టి రాముడు వాళ్ళని విజయాల తీరాలకు లాక్కెళ్ళిపోతాడనే నమ్మకం అందరికీ ఉండడం చేత తగ్గి వ్యవహరిస్తున్నారు, కానీ ఎవరు నోరు మెదపటం లేదు. కానీ ఏమాత్రం తేడా జరిగినా బీజేపీని తొక్కేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళలో వీళ్ళిద్దరూ ముందుంటారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కూడా. కాబట్టి విచిత్రమంగా బీజేపీ ఏమో తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఏమో వైసీపీని టార్గెట్ చేస్తోంది. సీరియస్గా జగన్ని ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రాం. తెలుగుదేశం పార్టీని సైలెంట్గా చంపేయాలనేది బీజేపీ ప్రోగ్రాం. అంటే రెండు జాతీయ పార్టీలు, అక్కడేమో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి వాటి మధ్య పోటీ ఉంది. ఈ రెండు పార్టీలని చంపేయడానికి రెండు జాతీయ పార్టీలు షాడోల్లాగా నిలబడి ఉన్నాయి అక్కడ.
ఇది ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ సీన్.